బ్రదర్, ఇప్పుడు క్రైస్తవానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. అవును. ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటారు. దాని అర్థం హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్లే కదా. సో ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నారు. అవును. సో మీరు కూడా ఒకప్పుడు హిందువే కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు తీసుకొని మీరు ఈ క్రీస్తుని నమ్ముకున్నారా? నేను ఒక విషయాన్ని చెప్తున్నానండి. క్రీస్తు ప్రేమ నన్ను తొందరపెడుతున్నదని ఒక పౌలు భక్తులు మాట్లాడతాడు. దేవుని ప్రేమ వెలతో కొనేది కాదండి. లేకపోతే ఒకరు డబ్బులు ఇస్తే మతాన్ని మార్చుకోవడానికి అంత ఈజీ కాదండి. ఒకడు చొక్కా మార్చినట్టుగా మతం మార్చుకోలేం. ఒక బలవంతంగా ఒక వ్యక్తిని మనం చంటి పిల్లవాడికి పాలు పట్టిస్తామండి ఉగ్గిన్లో. బలవంతంగా ఎప్పుడు కూడా తాగడు, కక్కేస్తాడు. కానీ బలవంతంగా ఎవరు కూడా మతంలోకి మార్చుకోవడానికి డబ్బులు ఇచ్చి మతాన్ని మార్చే పరిస్థితులు ఏమి లేవు. నా విశ్వాసం ఏంటంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం బాగుంది, నా బ్రతుకు మార్చాడు, నా త్రాగు నుంచి నా వ్యసనాల నుంచి విడిపించాడు, నాకు ఎంతో డబ్బు వృధా అయిపోయేది సేవ్ చేసే విధంగా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసండి, నాకున్న భక్తి జీవితంలో ప్రభు నన్ను మార్చిన విధానాన్ని బట్టి, నాకున్న బలహీనతల నుంచి నన్ను విడిపించిన రీతిని బట్టి, నేను ఇతరులకు వరకు అటువంటి రీతిగా వారు బలహీనలో ఉన్న వారి కొరకు నేను డబ్బు ఖర్చు పెట్టి వెళ్తున్నాను. నేను పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వారికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చో, లేకపోతే మందులు లేని వారికి మందులు ఇచ్చో, లేకపోతే చిన్న చిన్న ఆహార పదార్థాలు ఇచ్చో, వారి యొక్క కష్టాలలో ఆదుకోవడానికి, వారి యొక్క క్రీస్తు ప్రేమను పంచిపెట్టడానికి వెళ్తున్నాం తప్ప వెళ్ళి డబ్బులు ఇచ్చి మతం మార్చడానికి. ఇది మతం డబ్బులు ఇచ్చి మతం మార్చితే ఎవరు పరలోకానికి వెళ్ళరండి. అది తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప, వారి బలహీనతను బట్టి మాట్లాడే మాటలు తప్ప ఇది నిజంగా చెప్పాలంటే. అందుకనే ఒక మాట ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనం, కానీ రక్షింపబడిన మనకు దేవుని సత్యం. నేను రక్షింపబడ్డా, నా శక్తినిది నేను తెలుసుకున్నాను కనుక నేను ముందుకు సాగుతున్నాను, ఎవరు నన్ను మార్చలేదు. ఓకే, సరే సరే బ్రదర్, మీకంటే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, కానీ మీరు ఒక 23 సంవత్సరాలు హిందువుగా ఉన్నారు. సో 23 సంవత్సరాల్లో ఒక్క క్రైస్తవుడన్నా వచ్చి మీకు ఇలా డబ్బులు ఇస్తాము, మీరు మా మతంలోకి రండి అని కనీసం మీకు ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు తారసపడ్డారా? నాకెవరు అటువంటి వాళ్ళు తార్చబడలేదండి. అటువంటి ప్రోత్సాహం కూడా నా దగ్గరకు రాలేదు. ఒకవేళ వచ్చినా నేను అనుకుంటాను, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. అంటే విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన. యేసు వైపు నేను చూశాను, క్రీస్తు మహిమలో ప్రతి అవసరత ఆయన తీరుస్తానండి. ఎవరో కొంతకాలం ఇస్తారు, తర్వాత నన్ను విడిచిపెట్టేయచ్చు, కానీ నిత్యము పోషించే దేవుని వైపు నేను చూడగలుగుతున్నాను. అటువంటిది ఖచ్చితంగా నేను చెప్పగలను, ఎవరు నాకు సహాయం చేయలేదు. సో ఇది మీకు అలాంటి వాళ్ళు కనబడలేదు కాబట్టి ఇది కేవలం పుకారే. ఇది మట్టుకు కేవలం పుకారే.